అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం బంగారు నాన్న అనే కథను విందామా? రచించిన వారు అక్షర గారు. ఇక కథలోకి వెళ్తే, బంగారు నాన్న ఇది సామాన్యంగా తల్లిదండ్రులు తమ కొడుకును ముద్దు చేస్తూ వాడే పదం. కానీ ఒక 60 ఏళ్లు పైబడిన మహిళ తన 80 ఏళ్ల పండు ముసలి తండ్రి తలను తన ఒడిలో పెట్టుకుని ఆయన జుట్టుని ప్రేమతో నిమురుతూ మా బంగారు నాన్న అంటూ మురిసిపోతున్న అపురూప దృశ్యం చూసిన ఎవరికైనా కళ్ళు చెమర్చుతాయి. ఈ అపురూపమైన దృశ్యం చాలా ఏళ్ల తర్వాత కలిసిన నా చిన్ననాటి స్నేహితురాలు శాంతి ఇంట్లో చూశాను. వాళ్ళిద్దరినీ అలా చూసిన ఎవరికైనా ఒక తల్లి కళ్ళల్లో ఎంత వాత్సల్యం ఉంటుందో అది శాంతి కళ్ళల్లో ఆ క్షణంలో కనిపించింది. అంటే అతిశయోక్తి లేదని అంటాను. ప్రస్తుతం శాంతి తండ్రి అవసరాలను చూసుకుంటూ ఎల్ఐసిలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటోంది. కొన్ని ఏళ్ల బట్టి వాళ్ళిద్దరే ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు శాంతి తండ్రి అయిన వెంకటాచలం గారి స్వార్జితం. అన్ని వసతులతో పాటు పూల మొక్కలతో ఉన్న తోట చూడముచ్చటగా ఉంటుంది. వెంకటాచలం గారు 80 ఏళ్ల తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండి ఎవరిపైనా ఆధారపడకుండా తన పనులు తాను చేసుకుంటూ జీవితం జాగ్రత్తగా గడుపుతున్నారు. డబ్బు విషయంలో కానీ నిత్యావసరాలకు కానీ ఒకరిపై ఆధారపడకుండానే ఉండటానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఆ ఇల్లు ఆయన భార్యా పిల్లలతో కలకలలాడుతూ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ ఇల్లు ఆ తండ్రి కూతుళ్ళిద్దరితో బావురుమంటోంది. వెంకటాచలం భార్య పేరు సుమంగళి. పేరుకు తగ్గట్టుగానే మంచి కళతో ఉండేది. వారికి 5గురు సంతానం. 2 అమ్మాయిలు, 3 అబ్బాయిలు. ఆడ మగ అనే తేడా లేకుండా అందరికీ సమానంగా చదువులు చెప్పించారు వెంకటాచలం. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పిల్లలకు మంచి సంస్కారం అబ్బింది. ఈ సంస్కారం తల్లిదండ్రుల సాంగత్యంలో ఉన్నంతవరకే. పిల్లలు రెక్కలొచ్చి బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్టు తయారయ్యారు. పెద్ద కొడుకు రోహిత్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. వెంకటాచలం కానీ సుమంగళి కానీ అభ్యంతరం చెప్పలేదు. అయితే జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పారు. అలాగే అన్నాడు రోహిత్. అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు. ఇంట్లో మొదటి శుభకార్యం కావడంతో ఏ లోటు లేకుండా రోహిత్ వివాహం ఘనంగా చేశారు. వెంకటాచలం దంపతులు కూడా అమెరికా వెళ్ళి కొన్ని రోజులు కొడుకు కోడలితో గడిపి వచ్చారు. కానీ ముసలితనంలో తనకు అండగా ఉండాల్సిన పెద్ద కొడుకు దూరమయ్యాడని ఆయన ఏనాడూ బాధపడలేదు. పిల్లలు ఎవరి అభీష్టం మేరకు వారు తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. పిల్లలపై మన ఇష్టాలు మోపి వారిని కట్టి పడేయకూడదన్నది వెంకటాచలం గారి భావన. ఇక రెండోవాడు రాహుల్. అతను ఎంకామ్ చేసి హైదరాబాద్లో ఉద్యోగంలో చేరాడు. మంచి సంబంధాలు రావడంతో అతనికి పెళ్లి చేశారు. తర్వాత 2 ఆడపిల్లలు, శాంతి, నిర్మల. చిన్నవాడు రఘు. శాంతి మిగిలిన వారందరికీ భిన్నమైన ఆలోచనలు కలిగినది. బాగా చదువుకుని ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలనేది ఆమె ఆలోచన. ఈ ఆలోచనను సామాన్యంగా మగపిల్లల నుంచి ఆశిస్తారు. తల్లిదండ్రులు పెద్దవారైన 2 కొడుకులకు అటువంటి ఆలోచన రాలేదు. వెంకటాచలం దంపతులకు ఆ అవసరం కూడా అనిపించలేదు. 2 అమ్మాయిలకు పెళ్లి చేయగల ఆర్థిక స్తోమత ఉన్నవారే వెంకటాచలం గారు. రెండో వాడి పెళ్లి తర్వాత శాంతి కోసం సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఆయన. శాంతి తన మనసులో మాట చెప్పకుండా తాను ఇంకా చదువుకుంటానంటూ సంబంధాలు తిరగ్గొట్టింది. కొన్ని మంచి సంబంధాలు కూడా శాంతి ఏ కారణమూ చూపకుండా వద్దనటంతో వెంకటాచలం దంపతులు ఆందోళన చెందారు. తల్లి సుమంగళి ఒకరోజు శాంతిని కూర్చోబెట్టి గట్టిగా అడిగింది. ఇంకా పెద్ద చదువులు చదువుతానన్న సమాధానమే శాంతి నుంచి వచ్చింది. ఇలా ఉండగా నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి వేస్తే నీరు మొత్తం అల్లకల్లోలమైనట్టు వెంకటాచలం గారి ప్రశాంతమైన జీవితంలో అనుకోని ముప్పు వచ్చి పడింది. ఒకరోజు ఉదయం సుమంగళి మంచం మీద నుంచి లేవలేకపోయింది. ఎంత సుస్థి చేసినా ఏనాడు మంచం పట్టని సుమంగళి ఎంత ప్రయత్నం చేసినా లేవలేకపోయింది. వెంకటాచలం గారు చాలా కంగారు పడిపోయారు. దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ని రప్పించి చెకప్ చేయించారు. ఆమె న్యూమోనియా లక్షణాలు ఉన్నాయి, హాస్పిటల్లో చేర్పించండి అని చెప్పారు.
ఏనాడు ఒక జ్వరం కూడా తెలియని సుమంగళిని ఆస్పత్రిలో చేర్చాలి అనటంతో వెంకటాచలం గారికి ఏం పాలుపోలేదు. ఇంట్లో శాంతి, నిర్మల, చిన్నవాడైన రఘుని చూసుకుంటే వెంకటాచలం గారు ఆస్పత్రిలో సుమంగళిని అంటిపెట్టుకుని ఉండిపోయారు. ముందు నిమోనియా అన్న డాక్టర్లు సుమంగళికి వేరే పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. మొదట హైదరాబాదులో ఉన్న రెండో కొడుకు, కోడలు, తర్వాత అమెరికాలో ఉన్న కొడుకు, కోడలు వచ్చారు కబురు తెలిసి. కొడుకు, కోడళ్లను చూసుకోవడానికే అన్నట్టు నిలబడిన సుమంగళి ప్రాణం వాళ్ళని కళ్ళారా చూసిన తర్వాత హారతి కర్పూరంలా ఆరిపోయింది. ఊహించని దెబ్బకు వెంకటాచలం నిలువునా కూలిపోయారు. చిన్నవాడు రఘుతో సహా అందరినీ ఓదార్చే బాధ్యత పెద్ద కొడుకులా పెరిగిన శాంతిపై పడింది. సుమంగళి మరణ వార్త విన్న బంధువులు వచ్చారు. తల్లిపోయిన పిల్లల్ని ఓదార్చారు. ఎవరెన్ని మాటలు చెప్పినా తల్లిని రప్పించలేరు కదా. పెద్ద కర్మ అనంతరం అంతా వెళ్ళిపోయారు. మొన్నటిదాకా సుమంగళి కాళ్ల పట్టీలు, గాజుల సవ్వడితో కలకలలాడిన ఇల్లు ఇప్పుడు దుఃఖ సముద్రంలోకి జారిపోయింది. పెద్ద కొడుకు అమెరికాకు, చిన్న కొడుకు హైదరాబాదుకు బయలుదేరుతూ తండ్రిని ఇక ముందు ఎలా అని శాంతి తల్లికి వంటలో సాయం చేస్తూ ఉండేది. కాబట్టి భోజనానికి అంతగా సమస్య లేదు. అవసరం అనిపిస్తే వంట మనిషిని పెట్టుకోవచ్చు. కొన్నాళ్ళు మార్పుగా ఉంటుంది. తమతో రమ్మని అడిగారు. అంతా కూర్చుని చర్చించుకున్న తర్వాత శాంతి, నిర్మల, రెండో కొడుకు రాహుల్ దగ్గరికి వెళ్ళారు. చిన్న కొడుకు రఘుని వెంటబెట్టుకుని వెంకటాచలం పెద్ద కొడుకు రోహిత్తో కలిసి అమెరికా వెళ్ళారు. వెంకటాచలం గతంలో ఒకసారి భార్యను వెంటబెట్టుకుని అమెరికా వెళ్ళారు. ఈసారి ఆమె లేని లోటు స్పష్టంగా ఉండటంతో ఆయన మనస్సు తరుక్కుపోయింది. అక్కడికి వెళ్ళిన కొన్నాళ్ళకే మనస్సు ఇంటివైపు లాగుతోంది. కొడుకు, కోడలు ఉద్యోగాలకి వెళ్ళాక వెంకటాచలంకి ఏం చేయటానికి తోచేది కాదు. రఘు వీడియో గేమ్స్తో, టీవీతో కాలక్షేపం చేస్తున్నాడు. ఎక్కువ రోజులు అక్కడ ఉండలేక ఇండియాకి తిరిగి వచ్చేశారు. మరునాడే కూతుళ్ళు శాంతి, నిర్మల హైదరాబాద్ నుంచి వచ్చేశారు. ఏం మాట్లాడినా ఎదుటివారికి తల్లిని గుర్తు చేసి బాధపడతారో అని ఎవరికి వారు మితంగా మాట్లాడి రోజువారీ పనులు చేసుకుపోతున్నారు. పెళ్ళి అంటే మొదటి నుంచి విముఖత చూపుతున్న శాంతి తాను, చెల్లి, నిర్మల ఇద్దరూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంట్లో ఆడదిక్కు ఉండదని భావించి ఎవరు పెళ్లి ప్రస్తావన తెచ్చినా ఏదోలా అడ్డుపడుతోంది. వెంకటాచలం ఎన్నిసార్లు శాంతిని కూర్చోబెట్టి నచ్చజెప్పినా శాంతి మాత్రం పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోలేదు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే లోకం నన్ను అంటుందే, నా స్వార్థంతో నీకు పెళ్లి చేయలేదని అంతా అంటారు. నీ పెళ్లి అవ్వకుండా నిర్మలకి మాత్రం ఎలా పెళ్లి చేస్తాను చెప్పు అన్నాడు తండ్రి. నిర్మలకి మంచి సంబంధం వస్తే నాతో వంతు పెట్టుకోకుండా చేసేయండి అని ఖచ్చితంగా చెప్పేసింది శాంతి. నేను, నిర్మల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీ సంగతి ఏంటి చెప్పండి? రోహిత్ దగ్గర ఉంటారా, రాహుల్ దగ్గర ఉంటారా అంటూ తిరిగి ప్రశ్నించింది. దానికి ఇంకా చాలా సమయం ఉందమ్మా. ముందు నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటే తర్వాత మిగతావన్నీ. ఇటువంటి సంభాషణ ఎన్నిసార్లు జరిగినా శాంతి మాత్రం తన మనసు మార్చుకోలేదు. ఇక చేసేది లేక నిర్మలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేశారు వెంకటాచలం. కొత్తల్లో 1-2 సార్లు పుట్టింటికి వచ్చి వెళ్ళింది నిర్మల. తర్వాత అత్తామామ పెళ్లి కావాల్సిన ఆడపడుచులతో సతమతమవుతూ నిర్మల పుట్టింటికి రావటం రాను రాను తగ్గిపోయింది. ఇంజనీరింగ్లో జాయిన్ అవడానికి రఘు నాగ్పూర్ వెళ్ళిపోయాడు. ఇంట్లో మిగిలింది శాంతి, వెంకటాచలం. ఆయన కూడా ఈ మధ్యన రిటైర్ అయ్యారు. పెన్షన్ చేతికి అందటం మొదలయ్యింది. ఉద్యోగానికి వెళ్ళినంతకాలం ఆయనకు బాగానే కాలక్షేపం ఉండేది. ఇప్పుడు ఖాళీగా ఉండటంతో ఇల్లాలు లేని లోటు బాగా తెలుస్తోంది. శాంతి ఎల్ఐసి పరీక్షలు రాసి ఉద్యోగంలో చేరింది. ఉదయమే టిఫిన్, భోజనం తయారు చేసి తండ్రి కోసం అన్నీ రెడీగా డైనింగ్ టేబుల్పై పెట్టి తాను 9 గంటలకల్లా ఆఫీస్కి బయలుదేరి వెళ్తుంది. సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తుంది. అప్పటి వరకు కాసేపు గార్డెనింగ్ పని, కాసేపు పేపరు చదువుకుంటూ, మ్యాగజైన్లు తిరిగేస్తూ, టీవీ చూస్తూ గడిపేస్తారు. పిల్లల బాధ్యతలు తీరిపోయాక సుమంగళితో కలిసి మన దేశంలో చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసి వద్దాము అనుకున్నారు.
ఆవిడ లేకపోవటంతో ఆయనలో ఆ కోరిక కూడా చనిపోయింది. మధ్యలో ఒకసారి పెద్ద కొడుకు దగ్గరికి, మరో 2 సార్లు చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు ఇద్దరి ఇళ్లల్లో మనవలు, మనవరాళ్లతో బాగానే కాలక్షేపం అవుతోంది. కానీ పట్టుమని 15 రోజులు మించి ఎక్కడా ఉండలేకపోతున్నారు. స్వతహాగా మంచి తెలివి, చురుకుదనం ఉండటంతో ఒక కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయనకు కాలం గడపటం పెద్ద కష్టంగా లేదు. శాంతికి ఉద్యోగం, ఇంట్లో పనులతో తీరిక ఉండటం లేదు. సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చేసరికి వెంకటాచలం టీ పెట్టి ఇస్తారు. ఇద్దరూ గార్డెన్లో కూర్చుని టీ తాగటం పూర్తి అయ్యాక శాంతి స్నానం చేసి వంట పనికి ఉపక్రమిస్తుంది. ఇలా జరిగిపోతున్నాయి రోజులు వారిద్దరికీ. ఎక్కువ కాలం కలిసి ఉండటం వల్ల తండ్రి కూతుళ్ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే, శాంతికి ఆఫీస్ ఉన్నప్పుడు తప్ప మిగతా సమయంలో అరగంట కనిపించకపోయినా శాంతి శాంతి అంటూ ఇల్లంతా వెతుకుతారు వెంకటాచలం. శాంతి వచ్చి, ఏమైంది నాన్న, ఏమైనా కావాలా అని అడిగితే, చాలాసేపయింది కనిపించి, ఎక్కడ ఉన్నావా అని పిలిచాను అంటారు. శాంతికి చెప్పుకోదగ్గ స్నేహితురాళ్ళు ఎవరూ లేరు. ఒకప్పుడు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడిపోయారు. అక్కడ నిర్మల మనస్సు అక్కని, నాన్నని చూడాలని ఆరాటపడేది. కానీ అత్తామామల వయస్సు పెరుగుతున్న కొద్దీ నిర్మలపై ఆంక్షలు పెట్టడం ఎక్కువై వదిలేవారు కాదు. ఒకవేళ ఏదో విధంగా భర్తను ఒప్పించి పుట్టింటికి వచ్చిన 2-3 రోజులకే అత్తకు బాగాలేదనో, మామకు కళ్ళు తిరిగి పడిపోయారనో కబురు వచ్చేది. వెంటనే నిర్మల తిరుగు ప్రయాణం అవ్వక తప్పేది కాదు. ఏనాటి అనుబంధమో లేక ఈ జన్మ రుణమే తీర్చుకుంటున్నదో తన జీవితం తండ్రికి అంకితం చేసుకుని ఉండిపోయింది శాంతి. ఈలోగా ఇంజనీరింగ్ పూర్తి చేసి తాను కూడా ఎంఎస్ చేస్తానంటూ పెద్దన్నయ్య రోహిత్ అడుగుజాడుల్లో అమెరికా వెళ్ళిపోయాడు. రఘు కూడా. నాన్న ఒంటరితనాన్ని బాగా ఎరిగినవాడు రఘు. ఏనాడైనా పెళ్లి చేసుకుని తమ దగ్గరే ఉంటే ఇంటికి పోయిన కళ వస్తుందని ఆశపడ్డారు వెంకటాచలం. కానీ అతను కూడా అమెరికా వెళ్ళటానికి పట్టుబట్టేసరికి వెంకటాచలం ఏం చేయలేక ఊరుకున్నారు. శాంతి రఘును కూర్చోబెట్టుకుని నచ్చచెప్పటానికి ప్రయత్నించింది. కానీ రఘు తన నిర్ణయాన్ని మార్చుకోవటానికి ఇష్టపడలేదు. వెంకటాచలం నిర్లిప్తంగా ఊరుకున్నారు. పిల్లలు అమెరికా వెళ్ళిపోవడానికి కారణం తల్లిదండ్రుల బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి కాదు కదా. అలాగని పిల్లలు విదేశాలకు వెళ్ళి బాగా డబ్బు, అనుభవం సంపాదించుకొని వయసు మళ్ళిన తల్లిదండ్రులకు తోడుగా ఉండాలని వెనక్కి వచ్చిన వారు కూడా లేకపోలేదు. కానీ అలాంటి అదృష్టం అందరికీ ఉండొద్దు. కొడుకుల మీద ఆశలు పెట్టుకోవటం వృథా అని వెంకటాచలం ఎప్పుడో గ్రహించారు. సుమంగళి బతికి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. తన అదృష్టాన్ని పరీక్షిస్తున్నట్టు శాంతికి పెళ్లి పట్ల విముఖత కలిగించాడా దేవుడు? లేక ఎలాగూ శాంతి తనను చూసుకుంటున్నది కదా అని ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాల్సిన కొడుకులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారా? న్యాయంగా శాంతి కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వీరు ఏం చేద్దురు? ఏమో మరి. వెంకటాచలం కాలక్షేపం కోసం, ఆరోగ్యం కోసం యోగా చేసేవారు. సీనియర్ సిటిజన్ క్లబ్లో జాయిన్ అయ్యారు. కాలం ఎవరి కోసం ఆగదు. మొన్నటి వరకు పెళ్లి చేసుకోమని అంటుండగానే శాంతికి రిటైర్మెంట్ వయసు వచ్చింది. అటు వెంకటాచలం 80 దాటారు. ఇప్పటి వరకు ఇద్దరూ డిసిప్లిన్ జీవితం గడిపారు. వెంకటాచలంకి ఎలాంటి చెడు అలవాట్లు లేవు కనుక ఆయన శరీరం ఆయనతో సహకరిస్తోంది. ఈ మధ్య ఆయన
అలసిపోతున్నారు. ఇన్నాళ్ళు ఆఫీస్ పని, ఇంటి పని చూసుకుని రిటైర్ అయిన తర్వాత శాంతి కొంతకాలం బాగానే ఉంది. తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. తండ్రి, కూతురు కలిసి అమెరికా అంతా తిరిగి వచ్చారు. కొడుకు, కోడలు తమ దగ్గర ఉండిపొమ్మని అడుగుతారని ఆశించారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అన్నయ్య రోహిత్ను, వదినను కూర్చోబెట్టి అడిగింది. అన్నయ్య, నాన్న పెద్దవారు అయిపోయారు. రాను రాను నాన్నకి స్వంత పనులు చేసుకునే ఓపిక తగ్గిపోతున్నది. అప్పుడు మీరు కూడా వెంట ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎలాగో లాగించాను. నాకు కూడా ఓపిక తగ్గిపోతున్నది. నువ్వు రిటైర్ అయ్యావు. ఇండియా తిరిగి వచ్చేయకూడదు? ఎలా వీలవుతుంది శాంతి? పిల్లలకు ఇక్కడి వాతావరణం అలవాటైపోయింది. వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు సగంలో వదిలి ఇండియాకు ఎలా వచ్చేయమంటావో చెప్పు. అయినా రాహుల్ ఉండేది హైదరాబాద్లోనే కదా. అవసరానికి వెంటనే రాగలడు కదా. పోనీ నాన్నను ఇక్కడే ఉండి గ్రీన్ కార్డ్కి అప్లై చేస్తానంటే ఒప్పుకోవడం లేదు అన్నాడు రోహిత్. వాళ్లకు తన బాధ ఎలా చెప్పుకోవాలో అర్థం కాలేదు. అంతటితో సంభాషణ ఆపేశారు. పెద్దన్నయ్యే ఇలా అంటే ఇక మిగతా ఇద్దరిపై ఆశలు పెట్టుకోవడం వృధా అనిపించింది. తను కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉంటే వీళ్ళు ఏం చేద్దురో. తను సింగిల్గా ఉండడాన్ని తన అన్నదమ్ములు తమకు అనుకూలంగా ఎంత బాగా వాడుకుంటున్నారో కదా అనిపించింది. రాహుల్ ఉండేది హైదరాబాద్లోనే అయినా తమ దగ్గరకు వచ్చి ఉన్నది తక్కువే. రాహుల్ భార్య తరచూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. అలాంటిది ఆమె తమకు దగ్గరగా వచ్చి తోడుగా ఉంటుందని ఆశించటం అనవసరం. అటు అత్తగారికి ఇష్టం ఉన్నా లేకపోయినా నిర్మల అప్పుడప్పుడు వచ్చి తమను చూసి వెళ్ళటం తప్ప ఏం చేస్తుంది? నిర్మల పెళ్లి విషయంలో తను తొందరపడ్డాడా అని బాధపడేవాడు వెంకటాచలం. పిల్లల్ని కని పెంచటం దాకానే కానీ వాళ్ళ అదృష్టాలు మన చేతుల్లో లేవు కదా. నిర్మల, శాంతి ఆలోచించి తమ ఇంట్లో ఒక పోర్షన్ కాలేజీలో చదువుకుంటున్న అబ్బాయిలిద్దరికీ అద్దెకు ఇచ్చారు. ఇద్దరూ బంధువుల పిల్లలే. ఎలాంటి అవసరమైనా పిలిస్తే పలుకుతారని అద్దె కూడా ఎక్కువ పెట్టలేదు. నమ్మి పెట్టుకున్నందుకు ఇద్దరు కుర్రాళ్ళు వినయంగానే ఉన్నారు. శాంతి ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే ఇద్దరిలో ఒకరు వెంకటాచలంకి తోడుగా కూర్చుండేవారు. ఇప్పుడు శాంతికి కొంత ధైర్యం వచ్చింది. వయసు మీద పడుతున్న కొద్దీ వెంకటాచలానికి ఏ జబ్బులు లేకపోయినా బలహీనంగా ఉండి బాత్రూంలో పడిపోయారు. ఆ సమయంలో అద్దెకున్న కుర్రాళ్ళను పిలిస్తే వచ్చి సాయం చేసి లేవనెత్తారు. ఆసుపత్రికి తమతో పాటు వచ్చి అన్ని టెస్టులు చేయించారు. ఏమీ లేదు, ఏజ్ ప్రాబ్లం తప్పితే అన్నారు డాక్టర్లు. చాలా సంవత్సరాల తర్వాత నేను మా ఊరు వైజాగ్ వెళ్ళాను. చిన్ననాటి స్నేహితురాలు ఇంకా మునుపటి ఇంట్లో ఉంటోందని తెలిసి కలవటానికని వెళ్ళాను. 10 సార్లు కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత పెరటి తలుపు తీసుకుని బయటికి వచ్చిన శాంతి నన్ను గుర్తుపట్టి వీధి తలుపు తీసింది. వెంకటాచలం పడుకుని ఉన్న గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. శాంతి పరిచయం చేస్తే నన్ను గుర్తుపట్టారు. మనిషి దబ్బపండులా ఉన్నారు. శాంతి తండ్రి గురించి చెబుతోంది. 5 నిమిషాలు నేను కనిపించకపోతే శాంతి శాంతి అంటూ కేకలు వేస్తారు. ఆయన ఎదుట కూర్చుని కబుర్లు చెప్పమంటారు. ఏమీ తోచదు, టీవీ చూడటం మానేశారు అని నాతో చెబుతూ తండ్రి తలను ఒడిలోకి తీసుకుని మా బంగారు నాన్న అని ముద్దుగా ప్రేమగా తల నిమిరింది. అలా మేం మాట్లాడుకుంటూ ఉంటే ఆయన నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. శాంతి, నేను హాల్లోకి వచ్చాం. తన గురించి, తన కుటుంబం గురించి అంతా చెప్పింది శాంతి. నేను అడిగాను, నీకు అనుకూలమైన వారు మీ ఇంట్లోనే ఉండగలిగిన వారిని ఎవరినైనా పెళ్లి చేసుకోలేకపోయావా? ఈ వయసులో నీకు తోడు ఉండేది. ఈ ప్రపంచంలో అందరూ చెడ్డవారు కాదు కదా. అవును, అలాంటి సంబంధాలు కూడా వచ్చాయి తెలిసిన వారి ద్వారానే. కానీ ఎవరు వారి ఫ్యామిలీస్ని వదిలి వచ్చి మా దగ్గర ఉండిపోవడానికి ఇష్టపడలేదు అంది శాంతి. కొద్దిసేపు కూర్చుని వికలమైన మనస్సుతో తిరిగి వస్తున్న నాకు ఒకటే ఆలోచన. ఈ మాత్రం దానికేనా కొడుకులు కావాలని కోరుకుంటారు? అయినా కొడుకులు అందరూ శాంతి అన్నదమ్ముల్లా ప్రవర్తిస్తారని అనుకోవటం కూడా తప్పే. శాంతిని పెళ్లి మానేయమని ఎవరూ ప్రోత్సహించలేదు కదా. అది పూర్తిగా తన నిర్ణయమే. అయినా వయసు మీద పడిన తర్వాత ఒక్కర్తీ చేసుకోలేక అన్నా వదినల దగ్గర సాయం ఆశించటం తప్పు కాదు కదా. అప్పుడు తన ఒక్కర్తి నిర్ణయమే కాబట్టి ఇప్పుడు తమకి ఏ బాధ్యత లేనట్లు అన్నదమ్ములు ప్రవర్తించటం న్యాయమేనా?
2 ఏళ్లకి మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళినప్పుడు శాంతి ఎలా ఉందో అనుకుంటూ మరునాడే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో కొత్త వాళ్ళు కనిపిస్తే వాళ్ళు చెప్పారు, ఆ ఇల్లు అమ్మేసి తండ్రి కూతురిద్దరూ సింహాచలం కొండపై స్వామివారి గుడికి దూరంగా ఒక వానప్రస్థాశ్రమంలో చేరిపోయారని. చూసి వద్దామని అక్కడికి వెళ్ళాను. కొండపై ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్య విశాలమైన ప్రదేశంలో చిన్న కాటేజ్ కట్టి ఈ ఆశ్రమం నడుపుతున్నారు. అనుమతి తీసుకుని శాంతి కాటేజ్ కనుక్కొని వెళ్ళాను. శాంతి ముఖంలో నాకు ఒక సంతృప్తి కనిపించింది. ఇల్లు అమ్మేసినప్పుడు వెంకటాచలం సంతానం అందరూ వచ్చారు. ఎవరికి ఎంత ఇవ్వాలో పంచేసి తనకంటూ కొంత భాగం అట్టే పెట్టుకుని ఇద్దరూ ఈ ఆశ్రమంలో చేరి సంవత్సరం అయిందట. ఆస్తి పంపకం అప్పుడు ఎవరూ ఏం గొడవ పెట్టలేదు. కానీ ఆశ్రమంలో ఎందుకు, మా దగ్గర వచ్చి ఉండండి అని ఎవరూ ముందుకు రాలేదట. ఏది ఏమైనా శాంతి ముఖంలో ఆత్మవిశ్వాసం చూసి తాను తీసుకున్న నిర్ణయం నాకు కూడా సమంజసంగా అనిపించింది. వారిని చూస్తే నిశ్చింతగా ఉన్నారనిపించింది. వయసు మళ్ళిన వారికి కావాల్సిన సదుపాయాలన్నీ ఉన్నాయి అక్కడ. 3 పూటలు సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం పెడుతున్నారు. మధ్యలో ఏ ఊరైనా తిరిగి రావాలంటే దానికి తగ్గ సదుపాయం కూడా ఉంది. అంతా తమ వయసు వారే కనుక కాలక్షేపానికి కొరత లేదు. ముఖ్యంగా శాంతి ఇక ఒంటరిగా లేదు. ఎలాంటి అవసరం వచ్చినా ఈసారి ఆ దేవుడే శాంతికి సరైన దారి చూపించాడన్న సంతృప్తితో నేను తిరిగి వచ్చాను. బంగారు నాన్న కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. వీడియోను చివరి దాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్డ్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story.